బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బోధన్ రూరల్ సిఐ విజయబాబు తనపై దాడి చేశాడని భాగ్య అనే మహిళ ఆరోపిస్తోంది. జాతరలో పర్సు పోయిందని పోలీసులకు చెప్పి మహిళా పోలీసులను సాయం అడుగుతున్న సమయంలో సిఐ వచ్చి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తోంది ఆ మహిళ. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బోధన్ రూరల్ సిఐ విజయబాబు తనపై దాడి చేశాడని భాగ్య అనే మహిళ ఆరోపిస్తోంది. జాతరలో పర్సు పోయిందని పోలీసులకు చెప్పడానికి వెళ్లిన మహిళను పోలీసుల సహాయం అడుగుతున్న సమయంలో సిఐ వచ్చి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తోంది ఆ మహిళ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, పర్స్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన మహిళను అసలు సిఐ ఎందుకు కొట్టారు? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో బోధన్ లో ఘటన చోటు చేసుకుంది. మహిళపై బోధన్ రూరల్ సిఐ విజయబాబు దాడి చేసినట్టుగా ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సిఐ విజయబాబుపై ఎడపల్లి పిఎస్ లో బోయిని భాగ్య ఫిర్యాదు చేసింది. కారణాలు చెప్తే ఏదైతే జానకంపేట నరసింహస్వామికి సంబంధించిన టెంపుల్ వద్ద జాతర జరిగిన సందర్భంలో ఆ జాతరలో పర్సు పోయిందని పోలీసులకు చెప్పడంతో అక్కడ స్థానికంగా ఉన్న అంటే పర్సు లేదు కాబట్టి స్థానికంగా అక్కడ నుంచి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఉన్న మహిళా పోలీసులు ఎవరుతుంటారో వాళ్ళ సహాయం అడిగింది. అందులో అప్పటికే అంటే మహిళ వేరే వాళ్ళకి సహాయం అడుగుతున్న నేపథ్యంలో అక్కడ వచ్చిన సిఐ విజయబాబు మహిళపై విరుచుకుపడుతూ దాడి చేశారని చెప్పి కూడా మహిళ ఆరోపిస్తుంది. కానీ ఇదంతా కూడా అక్కడ ఏదైతే పరుసుపోయిన సందర్భంలో తనకు ఆ ఫోన్కి ఖర్చులు లేవు, లేకపోతే తనకు ఇబ్బందులు గురవుతున్నా పర్సు పోయిందని వెతికించాలి, లేకపోతే నాకు సహాయం చేయండి అని కోరిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. ఏదైతే సిఐ విజయబాబు మహిళని చూడకుండా కూడా నాపై దాడి చేసిందని చెప్పి ఆ మహిళ ఆరోపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎడిపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళ సిఐ విజయబాబుపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు. విజయబాబు దాడి జరిగిందా లేదా అనే కోణంలో విచారణ చేస్తామని కూడా చెప్పారు. కానీ మహిళ ఏదైతే గాయాలు చూపెడుతుంది, నన్ను కొట్టినట్టుగా గాయాలు చూపెడుతుంది, తను కొట్టిన విజయబాబు ఎవరైతే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.